ఫ్రెండ్స్, రీసెంట్గా ఐబొమ్మ ఓనర్ ఇమ్మడి రవి హైదరాబాద్ పోలీసులు దొరికిన విషయం మనందరికీ తెలిసిందే. అయితే అతను కరేబియన్ దీవులో ఉంటూ ఐబొమ్మను ఆపరేట్ చేస్తూ దీని యొక్క ఫిజికల్ సర్వర్లను ఫ్రాన్స్, దుబాయ్, నెదర్లాండ్స్, స్విట్జర్లాండ్, యూఎస్ లాంటి కంట్రీలో ఉంటూ ఐబొమ్మని రన్ చేసేవాడు. ఈ ఇమ్మడి రవి దగ్గర ఉన్నటువంటి హార్డ్ డిస్క్లో 21,000 సినిమాలు దొరికాయి. అలానే తన దగ్గర 3 కోట్ల క్యాష్ను కూడా సీజ్ చేశారు. ఇతను 2019 సంవత్సరంలో ఐబొమ్మను స్టార్ట్ చేసి 1x బెట్, 1 విన్ లాంటి బెట్టింగ్ యాప్స్ను ప్రమోట్ చేసుకుని 100 కోట్లను సంపాదించాడు. ఇలాంటి నేరస్తుని పట్టుకుంటే యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్లో చాలామంది ఇతని వల్ల మేము ఫ్రీగా మూవీ చూసాము, చాలా మంది సేవ్ చేసుకుని చెప్పేసి వీడియోస్, మీమ్స్ పెడుతున్నారు. వాళ్ళకు కొంచెమైనా బుద్ధి ఉండాలి. ఎందుకంటే ఐబొమ్మ వాడు మనకు ఫ్రీగా మూవీస్ ఇస్తున్నాడు, ఓకే. బట్ దాని వెనుక వాడు మన పర్సనల్ డేటాను దొంగిలిస్తున్నాడు, దాన్ని డార్క్ వెబ్సైట్స్కి అమ్ముతున్నాడు. రీసెంట్గా ఐబొమ్మ వాడు హైదరాబాద్ పోలీసులకు వార్నింగ్ కూడా ఇచ్చాడు. దాంట్లో వాడు ఏమన్నాడంటే, మీరు నా మీద కాన్సన్ట్రేషన్ చేస్తే నేను నా దగ్గర ఉన్నటువంటి 50 లక్షల మంది యొక్క డాటాని బయట పెడతానని చెప్పేసి బెదిరించాడు. అది మన పర్సనల్ డాటా. సింపుల్గా చెప్పాలంటే ప్రతి ఒక్కరికి మీకు ప్లాట్ కావాలా, లోన్ కావాలని చెప్పేసి ఫోన్ వచ్చే ఉంటుంది. మీరు ఎప్పుడైనా ఆలోచించారా ఈ ఫోన్ ఎక్కడి నుంచి వచ్చింది, అసలు వీళ్ళకి మన నెంబర్ ఎలా తెలుసు అని చెప్పేసి? ఇది ఒక స్కామ్. ఈ కన్సల్టెంట్స్ అన్నిటికీ డార్క్ వెబ్సైట్ నుంచి మన డాటాని కొనుక్కుంటారు. ఆ డార్క్ వెబ్సైట్స్కి మన డాటాను ఇలాంటి ఐబొమ్మ యాప్స్ అమ్ముతుంది. ఆ డార్క్ వెబ్సైట్స్ దగ్గర మన పర్సనల్ డేటా మొత్తం ఉంటుంది. అంటే మన ఫోన్పే, గూగుల్ పే పాస్వర్డ్స్, మన ఫొటోస్, ఎవ్రీథింగ్ వాళ్ళ దగ్గర ఉంటుంది. వాళ్ళు తలుచుకుంటే నిమిషాల్లో మన దగ్గర మనకు తెలియకుండా మన మనీని దోచేయచ్చు. ఇలాంటి నేరస్తుని ఎంతో కష్టపడి పోలీసులు పట్టుకుంటే, ఠాగూర్ సినిమాలో చిరంజీవి దేశం కోసం ఎంతో సేవ చేసినట్టు ఇతని మీద మోటివేషన్ ఇస్తూ చాలామంది వీడియో చేస్తున్నారు. ఎంత సిగ్గుచేటు! అసలు ఐబొమ్మ వల్ల మనం ఫ్రీగా మూవీ చూస్తున్నాం. అసలు ఎందుకు చూస్తున్నాం? ఎవరైతే సినిమాలు తీసే ప్రొడ్యూసర్స్, హీరోస్ ఉన్నారో వాళ్ళు టికెట్ రేటును పెంచడం వల్ల మనం ఐబొమ్మ లాంటి యాప్స్ చుట్టూ తిరుగుతున్నాం. ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ సినిమా చూడాలంటే ఒక టికెట్ 300 నుంచి 500 మధ్యలో ఉంది. అంతెందుకు, ఒక పాప్కార్న్ రేటు 350 నుంచి 500 ఉంది. సగటున ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాడు సినిమాకు చూసి రావాలంటే 2000 రూపాయలు ఖర్చు అవుతుంది. బట్ ఇలాంటి థర్డ్ పార్టీ యాప్స్ ఉంటే వాడు ఫ్రీగా ఇంట్లో కూర్చొని రూపాయి ఖర్చు లేకుండా మూవీ చూస్తాడు. అందుకే ఇండియాలో ఇలాంటి యాప్స్ బాగా డెవలప్ అవుతున్నాయి. ఈ సినిమా తీసే నిర్మాతలకు, హీరోస్కు నా విజ్ఞప్తి ఏంటంటే, ఎప్పుడైతే మీరు తీసిన సినిమా రేట్లు ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటాయో అప్పుడు ఇలాంటి యాప్స్ మీరు రమ్మన్నా కూడా రావు. ఐబొమ్మ వల్ల చాలామంది మనం ఫ్రీగా మూవీ చూసాం, ఇట్స్ ఓకే. బట్ దాని వెనుక మన పర్సనల్ డేటా దోచేస్తున్న విషయం మనందరికీ తెలియదు. అందుకే ఇలాంటి యాప్స్ ఇంకోసారి ఎంకరేజ్ చేయకుండా అందరం జాగ్రత్త పడదాం.